ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. ఆ పొలంలోనే అతను తన కుటుంబానికి ఆహారం పండించేవాడు. రామయ్య ఎంతో శ్రమించేవాడు. అడిని ఎండను లెక్క చేయకుండా పొలంలో పని చేసేవాడు. ఒక సంవత్సరం తీవ్ర దుర్భిక్షం వచ్చింది. ఎండలతో పంటలు ఎండిపోయాయి. మేఘాలు మాత్రం ఆకాశంలో ఉంచి వర్షం కురవలేదు. రామయ్య ఏమీ చేయలేక విసిగపోయాడు. పంట నాశనం కావడంతో కుటుంబాన్ని పోషించడానికి కూడా ధాన్యం లేదు. రామయ్య చాలా బాధ. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. నేను ఈ వీడియోలో ఏఐ వాయిస్ అనేది ఏ విధంగా జనరేట్ చేశానో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇందులో అయితే మీకు నచ్చిన విధంగా వాయిస్ని అయితే తీసుకోవచ్చు. మీకు లేడీ వాయిస్ నచ్చితే లేడీ వాయిస్, లేదా బాయ్ వాయిస్ నచ్చితే బాయ్ వాయిస్ అయితే తీసుకోవచ్చు. సో ఆ వాయిస్ అనేది ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా తీసుకోవాలని ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే నేను ఈ ఛానల్లో చాలా చేయబోతున్నాను. మీరు ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన మొబైల్లో అయితే మనము క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము సెర్చ్ బార్లో దేశీ వోకల్ అని టైప్ చేయాలి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ బ్రౌజర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ బ్రౌజర్ మేమైతే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. మనం ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే మనం ఇక్కడ మన గూగుల్తోనైతే అకౌంట్తోనైతే మనమైతే సైన్ ఇన్ కావాలి. సో నేనైతే గూగుల్తోని సైన్ ఇన్ అవుతున్నాను. మీరు కూడా అదేవిధంగా సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా మనకైతే మన గూగుల్ అకౌంట్స్ అయితే చూపిస్తాయి. మనకు కావాల్సిన అకౌంట్తో మనమైతే సైన్ ఇన్ కావాలి. ఈ విధంగా సైన్ ఇన్ అయిన తర్వాత మనకైతే దేశీ వోకల్ అనేది బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ అయితే లాంగ్వేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ అయితే మనకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద ఉన్న చూడండి వాయిస్ నేమ్స్ అయితే మనకైతే ఏ వాయిస్ అయితే నచ్చుతుందో ఆ వాయిస్ అయితే మనం ఇక్కడ ప్లే చేసి మనమైతే ఆ వాయిస్ని మనకు నచ్చిన వాయిస్ అయితే మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఒకసారి అయితే మనమైతే ప్లే చేసి చూద్దాం. చూడండి, మనం ఇక్కడ ఒక్కొక్క వాయిస్ అయితే మనం ఒకసారి అయితే విందాం. మీ రోజువారీ అవసరాల కోసం దేశీ వోకల్ యొక్క నమ్మదగిన వాయిస్ ప్రతి రోజును ప్రత్యేకంగా. చూడండి, ఈ విధంగా మనకైతే వాయిస్లు అయితే ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి. సో మీరు ఈ వాయిస్ యూజ్ చేసి అయితే మీరు తీసుకున్న స్టోరీకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. సో మనం మన నెక్స్ట్ వాయిస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. మీ రోజువారీ అవసరాల కోసం దేశీ వోకల్ యొక్క నమ్మదగిన వాయిస్ ప్రతి రోజును చూడండి, మనకైతే ఈ విధంగా చాలా రకాల వాయిస్లు అయితే ఇవ్వబడ్డాయి. చూడండి, కింద షో మోర్ అని ఉంది. ఈ షో మోర్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇంకా కొన్ని వాయిస్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు నచ్చిన వాయిస్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన చూడండి వాయిస్ పక్కన క్రియేట్ అని ఉంది కదా, మనం ఇక్కడ క్రియేట్ మీద ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా క్రియేట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఏదైనా ఒక స్టోరీని కాపీ చేసుకొని ఇక్కడ మనమైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఏదైనా ఒక స్టోరీని తీసుకోవాలి. సో నేనైతే స్టోరీని తీసుకోవడానికి ఇప్పుడు మనము చాట్ జీపీటీని అయితే ఓపెన్ చేస్తాను. సో ఈ విధంగా మనమైతే చాట్ జీపీటీని ఓపెన్ చేసుకోవాలి. మనకు ఏదైనా స్టోరీ కావాలంటే మనం ఇక్కడ చాట్ జీపీటీ నుంచి అయితే తీసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఒక స్టోరీ అయితే మీరు ఇక్కడ సెర్చ్ చేసి మీరు ఆ స్టోరీని తీసుకొని ఇక్కడ నుంచి స్టోరీ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఏదైనా ఒక స్టోరీ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనము చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ అంటే ఇస్తే మనకు అదే విధంగా మనకైతే ఒక స్టోరీ తయారు చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనము స్టోరీ తయారు చేసిన తర్వాత మనమైతే ఆ స్టోరీని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ స్టోరీని అయితే నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత మనము ఇంతకుముందుకు దేశీ వోకల్ ఉంది కదా, అందులో మనమైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఈ స్టోరీ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ టెక్స్ట్ అని వస్తుంది. సో మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అని వస్తుంది, కాపీ మీద ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనమైతే దేశీ వోకల్ అనే ఆ యాప్లోకి అయితే వెళ్ళాలి. సో ఈ విధంగా మనమైతే ఇక్కడికి మనం ఆ స్టోరీని అయితే ఇక్కడ మనమైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేసి ఆ స్టోరీని అయితే ఈ విధంగా నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మోహన్ అని వాయిస్ ఉంది కదా, మనకు ఆ వాయిస్ కాకుండా మనం వేరే వాయిస్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం. సో మీకు నచ్చిన వాయిస్ అయితే ఇక్కడ చేంజ్ అని ఉంటుంది. చేంజ్ మీద ప్రెస్ చేసి మనకు నచ్చిన వాయిస్ అయితే తీసుకోవాలి. సో నేనైతే నాకు నచ్చిన ఒక వాయిస్ అయితే తీసుకున్నాను. యూజ్ వాయిస్ అని ఉంది. ఈ విధంగా వాయిస్ తీసుకున్న తర్వాత కింద చూడండి జనరేట్ అని ఉంది. ఈ జనరేట్ మీద మనం ప్రెస్ చేయాలి.
సో ఈ విధంగా జనరేట్ మీద ప్రెస్ చేస్తే మనకు కొంచెం టైం తీసుకొని మనకైతే ఆ స్టోరీ అయితే ఇక్కడ జనరేట్ అయ్యి వస్తుంది. సో ఒకసారి అయితే మనము ఏ విధంగా ఆ స్టోరీని మనకు వాయిస్ ఓవర్ వచ్చిందో ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి మీరు. రమ్య మరియు సునీత చిన్నతనంలోనే మంచి స్నేహితులు. వారు ఒకే గ్రామంలో పెరిగారు, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. చూడండి ఈ విధంగా మనకైతే ఏఐ వాయిస్ అయితే వస్తుంది. మీకు ఈ వాయిస్ని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్లో అయితే సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీకు వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు నచ్చిన స్టోరీని అయితే చాట్‌జీపీటీ నుంచి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా పేస్ట్ చేసి మనకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ అని ప్రెస్ చేస్తే మనకైతే ఆ స్టోరీ అయితే ఏఐ వాయిస్లో మనకు జనరేట్ అయ్యి వస్తుంది. సో ఆ విధంగా జనరేట్ అయిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసము మీరైతే ఈ ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.